అమ్మా నాన్న అనాథ ఆశ్రమం నుండి క్రిందకు తీసుకువస్తున్న ఆ నలుగురిలో శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఒకరికి నూతన జన్మను బహుకరించబోతున్నాడు. ఆ శుభ ఘడియలు ఆరంభమైనవి. ఆశ్రమం నుండి వ్యాను హైదరాబాదుకు బయలుదేరింది. పుణ్యలింగేశ్వర స్వామి ఏ అభాగ్యునికి భాగ్యాన్ని కలిగిస్తాడో చూద్దాం. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సయ్యద్ ఫారూక్ హుస్సేన్కి అవకాశం కల్పించబోతున్నాడు. అయితే ఫారూక్ తన ఇంటిని గుర్తుపడతాడా? గతంలో ఫారూక్ ఏం చేసేవాడో మీకు తెలుసుకోవాలని ఉందా? చట్టబజార్ మరలా తన అడ్డాగా మారనుందా? అప్పటి హుందాతనం తిరిగి లభిస్తుందా? పదండి, ఏం జరగబోతుందో తెలుసుకుందాం. వ్యాన్ హైదరాబాద్ చార్మినార్ చౌరాస్తా వైపు మళ్ళింది. వ్యాన్ వెళ్లలేని గల్లీలలో నుండి ఆశ్రమ సేవా సిబ్బంది సయ్యద్ ఫారూక్ హుస్సేన్ను అడ్రస్ అడుగుతూ ముందుకు సాగారు. పుణ్యలింగేశ్వర స్వామి ఒక్కొక్కటిగా తనకు గుర్తు చేస్తూ తెలియపరుస్తున్నాడు. ముందుగా ఫారూక్ అల్లుడు ఉంటున్న పాత ఇంటికి తీసుకువెళ్ళాడు. వాళ్లు అక్కడి నుండి ఖాళీ చేసి వెళ్లారని స్థానికుల ద్వారా తెలుసుకున్నాడు. तो घर कहाँ है तुम्हारा? कहाँ है घर? था हमारा। प्रॉब्लम क्या है? अरे इरफान के मामू है तुम? हाँ, इरफान का मामू। वो घर में से खाली कर दिए, भरोसा कोई मारा रहे मोहन बाग में। कहाँ है तुम्हारा पुराना घर? बताओ, छोड़ देते बोले। मैं बता लेता हूँ भाई, चलो बताओ। गाड़ी में कार में ले लेके आए। ठीक है, तुम घर को छोड़ देते 5 साल से नॉर्मल हो गए ना, छोड़ देते बोल के बोल रहे हैं. అనంతరం ఫారూక్కి తెలిసిన ఓ వ్యక్తి సరి అయిన నిర్ణయం తీసుకుని ఫారూక్ పెద్దన్నయ్య సయ్యద్ అస్వక్ హుస్సేన్ నివాసముంటున్న యాకాత్పురా వీధి బజార్కి వెళ్ళి సయ్యద్ అస్వక్ హుస్సేన్ గారిని ఆశ్రమ సిబ్బంది మరియు తెలిసిన స్థానికులు కలిశారు. ఇది శుభ పరిణామమే కదా. పుణ్యలింగేశ్వరుడు తన అద్భుత లీలను చూపబోతున్నాడు. వారి సంభాషణలను విందాము. 5 साल आश्रम थे उन्होंने? 5 साल आपके पास थे आश्रम था? अच्छा, कहाँ पे? हैदराबाद में? एरगड हॉस्पिटल ट्रीटमेंट है. अच्छा, एरगड ट्रीटमेंट है मालूम 10 बोलो. तो ट्रीटमेंट के बाद ये ठीक हुआ? ठीक हुआ. सुबह भी उठा के पानी वानी नहला के खाना वाना खिला के रात में सुला दे रहे हैं. और बहुत बच्चे हैं वहाँ पे. हाँ, तो आप सुधरे नहीं सुधरे वहाँ पे पूरा नील समझिए जी. कोई सब चीज़ें बंद हो. ఫారూక్ మతిని పోగొట్టుకోక మునుపు చట్టా బజార్లో ఒక యమహా బైక్ షోరూంని కూడా నడిపేవాడట. తన హుందాతనాన్ని గురించి సయ్యద్ అస్వక్ హుస్సేన్ గారు చెబుతున్న మాటలను కూడా విందాము. चत्ता बाजार में होलसेल शॉप था इनका, होलसेल शॉप था. न्यू यामाहा बाइक पे निकलते थे और डेली 3 ड्रेसिंग करते थे. पुराने बात मॉर्निंग का एक, इवनिंग का एक, नाइट का एक, डेली 3 ड्रेस होता ना इनको. हाँ, और फिर जो है कैश जो है दोनों पॉकेट में फुल. తన తమ్ముణ్ణి ఇక చూడలేమనుకున్న తన అన్న కళ్ళ ముందుకే తీసుకువెళ్లిన అమ్మా నాన్న అనాథ ఆశ్రమ సేవా సిబ్బందికి కృతజ్ఞతను తెలుపుకున్నాడు. पहले जो किस्से हमारे दोस्त साथ थे, मैं दूर था वो फोन आया तो फौरी भगा के दोस्त के साथ आते थे.
पूरे मेरे भाई के किस्से सुना लेते चारों, इंशाल्लाह फिर ऐसा हो जाएगा यार, मेरा भाई ये दुआ कर लेते लगा क्या इंशाल्लाह, मर्जी उसकी। नहीं इंशाल्लाह हो जाएगा। अम्मा नाना आश्रम से हमारे छोटे भाई को लेके आए, आप लोग का बहुत बहुत शुक्रिया। ये ज़रा थोड़ा दिमागी हालत से ठीक नहीं थे, ये वापस घर को आ गए, आप लोग लेके आए, आपका बहुत बहुत थैंक्स। ये बहुत साल हो गए, बहुत साल से जो है नहीं थे घर पे। सैयद अशफाक हुसैन। तुम्हारा नाम क्या? सैयद फारूक हुसैन। ఎందరో అభాగ్యులను చేరదీసి వారి ఆలనా పాలనా చూస్తూ మెరుగైన వైద్యమందిస్తూ వారి మతులను బాగుపరుస్తున్నారు. తిరిగి వాళ్లను ఇలా వాళ్ల ఇళ్లకు చేరుస్తున్నారు. ఈ పుణ్యం పుణ్యలింగేశ్వరుని వరప్రసాదమే కనుక సయ్యద్ ఫారూక్ హుస్సేన్ అన్నగారు సయ్యద్ అస్వక్ హుస్సేన్ అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి శతకోటి దండాలు తెలుపుతూ ఎంతో సంతోషాన్ని వ్యక్తపరిచాడు. ఫారూక్ ఇక నుండి గడపబోయే నూతన జీవితంలో ఎటువంటి ఆటంకాలు రాకుండా సజావుగా సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. సర్వే జనాః సుఖినో భవంతు.